రెడ్డి సామాజిక వర్గంలో జగన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానికి కారణం ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలుగు వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి జగన్ మద్దతు ఇవ్వకపోవడంగా తెలుస్తోంది. ఒక పక్క జగన్ ఇబ్బంది పెట్టినా ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలుగు పార్టీలన్నీ మన తెలుగువాడికి మద్దతుగా నిలవాలి అంటూ గతంలో నంద్యాల నుంచి పివి నరసింహారావు ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్టీఆర్ మద్దతు పలకడంతో 5 లక్షల పైచులుకు మెజారిటీతో పివి ఘన విజయం సాధించారని, కావున అందరూ ఆ తరహాలో సహకరించాలని రేవంత్ కోరారు. అయితే సుదర్శన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతివ్వడం లేదంటే ముందు నుంచి వారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం, కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల కూటమి పార్టీలను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ లేస్తే ఈవీఎం ట్యాంపరింగ్ విమర్శలు చేస్తున్న జగన్, వైసీపీ శ్రేణులు ఈ రకంగా అయినా మద్దతు ఇచ్చి మోడీపై వ్యతిరేకతను చాటి చెప్పకుండా రాష్ట్రంలోనేమో మోడీ ద్వేషిలా, కేంద్రంలో మోడీకి అనుకూలంగా జగన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం పట్ల రెడ్లలో జగన్ కన్నా రేవంత్ రెడ్డి 100 రెట్లు మేలు అనిపించేలా చేస్తోంది. అనవసరంగా బాబాయిని చంపడం, అధికారం వచ్చినా విపరీతమైన దోపిడీ చేయడం, కేసుల నుంచి తప్పించుకోవడానికి మళ్లీ అడ్డదారులు తొక్కడం, రెడ్డి పేరుతో మొత్తం రెడ్ల జాతికే జగన్ మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నాడు అంటూ కొంతమంది రెడ్డి పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.